రైతు భరోసా 40 రోజులు అవుతుంది కదా పెట్టి రాసి అన్ని తీసుకొని ఎప్పుడు ఇస్తారండి అవి వేస్తామంటున్నారు కదండి. రేపు ఆగస్టు 15 కొన్ని పథకాలతో పాటు అన్ని అమల్లో 15 అప్పుడు దాకా ఉంటామండి మేము. రేపు మాపు ఎప్పుడు లేదండి. ఈ రేపు వారం లోపల రావా అంటే వాళ్ళు వేయాలి కదా. వాళ్ళు ఒక డేట్ అంటున్నారు, ఆ డేట్ ఫిక్స్ చేయట్లేదు. అది కాస్త పొడిగిస్తూ ముందుకెళ్తున్నారు కదా. చూస్తూనే వస్తున్నాం. గత సంవత్సరంలో మీరు కూడా చూసినట్టున్నారు కదా. మరి ఎలా అనిపించింది అసలు ఈ సంవత్సర కాలం వ్యవధిలో బాబు గారి పాలన మీకు ఎలా అనిపించింది? ఇద్దరు బాగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు బాగా చేశారు, ఈయన కూడా బాగా చేస్తాడు. ఇప్పుడు డబ్బులు వేస్తాడు ఏడని అది బాగా చేస్తున్నారు అంటున్నారు, డబ్బులు వేయట్లేదు అంటున్నారు. నాకు అర్థం కాలేదు. అట్ట కాదండి. ఇప్పుడు రైతులు అవస్థలో ఉన్నారు కదా. మరి మందు కట్టల కంటే వ్యవసాయానికి అయితే ఖర్చులకు వస్తాయని అడిగే మిమ్మల్ని. అలా అంటారా? ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు అసలు ఎలా ఉంది అన్న పాలన అంటున్నాను నేను. సూపర్ 6 పర్వాలేదులే, పర్వాలేదు. వస్తున్నాయి పథకాలన్నీ వస్తున్నాయా? ఇదే రాలేదు అంటున్నా. మరి పర్వాలేదు అంటున్నారు కదా మీరు కూడా. రైతు భరోసా రాలేదండి అంటున్నా. అమ్మఒడి వచ్చిందా అందరికి? అందరికి వచ్చిందా? మరి మహిళలకి ఎంతమంది ఉంటే అంతమందికి 1500 నెలకన్నారు వస్తున్నాయా? ఏవి రావట్లేదు కాయి, మాకేయలేం కాయి. మీకు వెళ్ళేసారా? 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. వాటి పరిస్థితి ఏమైంది? ఏదండి అసలు ఏలేదు సార్ అంటుంటే. గ్యాసులు దీపం పథకం ఏది? గ్యాస్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఒకటి ఇచ్చాడు. ఇప్పటికి ఒకటో 2 ఇచ్చాడు. అడుగుతుంది డబ్బులు పడ్డాయా? ఒకటి తెలుసు నాకు. ఓకే. అలా మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా చేస్తున్నారు? ఆయన అసలుకి డిప్యూటీగా ఉన్నారు. మాకు తెలియదండి పవన్ కళ్యాణ్ గురించి. మీరు చంద్రబాబు అడిగితే చెప్పా కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ అంత 21 స్థానాలు గెలిచారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన గురించి తెలియకపోవడం ఏంటండి? మాకు అంత ఊహాగానం లేదు సార్. ఈయనంటే చంద్రబాబు అంటే 4వ సారి చేస్తున్నాడు కాబట్టి కొంచెం అవగాహన తెలుసు. అది మరి ఏంటంటారండి, గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటారండి? గతం బాగానే ఉందండి. ఇప్పుడు కూడా పర్వాలే, అదే రీతిలో వస్తాడని అనుకుంటున్నా. వస్తారండి. ఇప్పుడే కదా సంవత్సరమే కదా అయింది. మరి కొన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాడు. తల్లి వందనం వేశాడు బడి పిల్లలకి.